హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా అండవ మంట పోతాను మమ్మీ రమ్మంటావా? అవ గట్ట చూస్తుంది, కొప్పలకు చేసావు ఏడ కానీ గట్ట చూస్తుంది, గట్ట చేస్తుంది. ఊ అనేది ఉట్టుకోలేదు, బెల్లం కొట్టి రాయి. ఉండు, ఇంకెన్ని రోజులు ఉంచుకుంటావు ఇంటి మీద? నాకన్నా చిన్నలకు పోరగాళ్ళు అయ్యారు. అవ్వా అల్లుతో చెప్పచ్చురా, వాడు ఏమేమో అంటుండు, అన్ని పిస పిస చదువుతుండు. మమ్మీ బాయ్, పైలము పైలము చేసుకుంటారా? చేసుకుంటా కానీ నా మీద ప్రేమ నచ్చుకుంటే ఉంటే నీ పట్టం నేను రావాలంటే అంటే నీ దగ్గర నేను రావాలంటే ఏం లేదు. ఇదిగో ఐదో ఉంది, ఇక్కడనే ఉంది. ఇదిగో ఇది స్టాంప్ నేను నీకు కావాలనుకుంటే, నా పిల్లలు నీకు కావాలనుకుంటే నీ పట్టం చంద్రశీల పట్టం అంటావా? ఈ చంద్రశీల పట్టంలో ఎన్ని బంగారు భూములు జాగలు, నీ యొక్క ఎన్ని దివరాకులు, ఎన్ని మందులు, ఆవులు, మొత్తం సూర్యమంతా లేకుండా కళావాత సత్తు అని నువ్వేం పెట్టవు. కింద ఇట్లు అని పెట్టి నీ మొత్తం రాసుకుంటా. నాకు వచ్చిన రాసుకో. ఇట్లు చంద్రశీల మహారాజా సతకం పెట్టినా అయితేనే అనుకున్నది. గానాలు మాత్రమే ఉన్నదంతా రాయించుకున్నాయి. గానాలు చూడు, చంద్రసేన మహారాజు కనుక రమ్మన్నప్పుడు గానాలు గుడికాడ గట్టి పూలదండలు మార్చుకున్నారు. కలవతిని గుర్రం మీద కూర్చొని పెట్టుకొని పోతున్నాడు. మళ్ళీ పెళ్లి వేసుకుంటాడు, భార్యకి ఇచ్చిన మాట మర్చిపోయింది. భవనాల బయటికి రావాలా? భవనాల లోపల 12 ఏళ్ళ పిల్లగాళ్ళు హరిభక్తి రాదు, భూమతి రాదు, చామంతి దేవి మేడల్ల కోత మిన్నెల్ల కోత నా కొడుకుల నా బిడ్డను చూస్తుంది కావచ్చు అని ఊరు కొలవారి మీద ఎలుగటి కాలంలో చంద్రావతి కొరకు కట్టిండు వద్దాల మానవమ్మ. ఈ మాల మీద కలవాతిని ముంచి సమయం వచ్చినప్పుడు నా ఇంటికి దొరకపోతున్నా అని తోటల్లా తాళమాల కాడికి వచ్చింది అనా
దేశం మనది మేడల మిత్రమని సమయం వచ్చినప్పుడు మంచి రోజు చూసుకొని నేను మళ్ళీ బలాన్ని తీసుకొచ్చి మరి అటువంటి ఆయన బిజిల్ భీంబాయిలతో ఎరంబడి సపోర్ట్తో నిన్ను ఎదుర్కొని లోగిళ్ళలో నింపుకుంటా అందాక ఈ మాల మీద ఉండవన్నాడు. మరి బంగారు శీలతో అటువంటి కలవాటి ఉండని గాని మన 7 దాచులు పక్కన 10 మంది దాచులు పెట్టుకుని అటువంటి ఆయన సంబరపడుకుంటే కలవాటి బంగారు శీలతో గుడియాల తలవారం అవుతున్నది. రాజనేర పోతున్న దేశనేర పోతున్న నారి చంద్రశీల మహారాజు చిన్నంగా వెళ్ళంగా ఆ కొడుకున్న మాలుగు బిడ్డున్న మాలుగు చేరవచ్చిండు. కొడుకుల కళ్ళ దోసిండు, బిడ్డన కళ్ళ దోసిండు. ఆయన ఆనాడు కొడుకులకు బిడ్డ అన్నం పెట్టుకొని ఎప్పుడు బడికి సాగనంపుతున్నాడు. రాజ్యం పోతున్నాడు. రాజు రాజ్యం వేలుకుంట దేశం వేలుకుంట వాటి ఆయన పొద్దున్నాక పిల్లల దగ్గర ఉంటున్నాడు. సాయంత్రం వేళ కలమాటి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అట్లా 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 కొన్ని రోజులు గడవంగా దేవుడు నాడు వర్షమయ్యే కాలం నాడు ఎండకాలం పూట పరిసరాలు వస్తున్నాయి. మరి ఆనాడు రోగిళ్ళ మేడల మిద్దళ్ళ 2 అన్నదమ్ములు అడవిల్లో అటువంటి ఆయన సేపంతి బాగా మరి 3 పిల్లలు ఎప్పుడు ఆటలాడుకుంటున్నారు. ఆ 2 అన్నదమ్ములు ఎండి పూల చెండి బంగారు పూల చెండి బట్టి 2 అన్నదమ్ములు ఆటలాడంగా ఆడకట్ల కొన్ని ఆడుతుంటే ఒకసారి ఇల్లింట్లో పడుతుంది, ఒకసారి వాళ్ళింట్లో పడుతుంది. మందితోటి ఏనాడు మాటలు వస్తున్నాయో. ఒరే తమ్ముడా పూబంతి ఇళ్ళల్లో మనం ఆడుకుంటే చెండీలు 1000 మంది ఇళ్ళల్లో పడితే మందితోటి మనకు మాటలు వస్తున్నాయి. మనకున్నాయిరా చమల్ల తోటలు పట్టు మోసకి ధర్మ సభకి దేవా కన్నీరు పూల తోటలున్నాయి. ఈ చెండీలు పట్టుకొని పోయి మనం ఆటలు ఆడుకుందాం అన్నరే. మేడల మిద్దల్లో ఉంచి ఇతర నామలు చోడు పెద్ద పిల్లల బయలు వెళ్ళిపోతున్నారు. ఇతర నామలు చెండీలు చేత పట్టుకొని రామనే ఓ రామా ఓ రమా వచ్చిండ్రు. 2 పిల్లగలను అదే తోట లోపల 2 అన్నదమ్ములు చెండీలు చేత పట్టి మరి ఆటలన్నా ఆటలాడుతున్నారు, ఆటలాడుతున్నారు. ఆనాడుందండి ఎవరాలా పనబడి దిక్కేమో తమ్ముడు మంచి ఉన్నాడు, తూర్పు దిక్కేమో అటువంటి అన్నగాడు మంచి రాదు. అన్న చెండి తీసుకుంటూ ఉంటే తమ్మునికి పొత్తు కొడుకు కళ్ళ కొట్టి చెండి దొరుకుతలేదురా. ఆటలు వాడంగా అటువంటి ఎవరాలు ఆనాడు తిరుమలాడు తమ్ముని భూమతి మీద 7 గేములు ఎక్కుతున్నాయి. ఆ గేములు ఎక్కగా నాడు తమ్ముడా రారా ఆడుకున్న కాడికి చాలు మన ఇంటికి వెళ్ళిపోదామంటే ఇప్పటికప్పటికి ఇంటికి చిన్నోడు తారకుడు అంటారు. అన్నా వీళ్ళు నా మీద 7 గేములు ఎక్కించరు. ఈ గేములు తీరదాకా మనం ఇంటికి ఓడు బందే అన్నాడు. అతరా తమ్ముడు ఆటల పోటీ ఉంటు పోటీలో కయ్య పుట్టు కయ్యమల కళ్ళు వెళ్ళి ఉంటురా. రారా తమ్ముడా నీ మీద ఎక్కినట్టు కాదు నా మీద ఎక్కి అనుకుంటాను వెళ్ళిపోదాం రారా తమ్ముడా అంటే లేదు లేదు అన్నా గేములు తీరదాకా మనం ఊళ్ళు లేదా ఇది వారదాకా నేను తూర్పుకున్నా నేను పని పెట్టుకున్నా. ఇప్పుడు బాతారు మారా చెప్పబట్టంగా
సెండి ఉన్నదో ఆ అద్దాలు వాళ్ళు కొట్టుకొని పోయి సెండి కలవాతి కూడా పడుతున్నది. చూడు కలవాతి బడిలో పడవడంగా చూసావా పండుకున్న కలవాతికి దెబ్బల మీద కొడుతున్నది. ఎక్కడి నుంచి మాత్రమైనా కానీ మొగుడు లేని వాన కొట్టినట్టు లేని పిడుగుపడ్డట్టు అయిపోయి పండుకున్న కలవాతి లేదు చూసేవారు కళ్ళ పూల సెండి వడిలో పడబడి ఉన్నది. ఈ సెండి ఎక్కడి వచ్చిందా అని ఆ యొక్క కలవాతి ఆ సెండిని పట్టింది. చూస్తుంటే బంగారు సెండి కనబడుతుంది. బంగారు సెండి అంటే సామాన్యుల దగ్గర ఉండదు, రాజుల దగ్గర ఉంటుంది. సెండి ఎక్కడి కావచ్చా అని సెండిని తింపుకుంటూ పట్టి చూస్తుంటే ఆనాడు మాత్రం చంద్రసేన రాజు అడవి కోంగా అవసరంలో ఇంటికాడ రాజు పేరు రాజు భార్య పేరు మొత్తం పూల బంతి మీద రాసి కొడుకు చేతులు పెట్టి పోయిండు. చంద్రసేన పట్టం చంద్రసేన మహారాజు భార్య చంద్రమతి జ్ఞాపకార్థంగా కొడుక హరబంతి రాజా కొడుకుకు పెద్ద కొడుకు ఈ యొక్క కానీ బంగారు బంతి బహుమానం ఇస్తున్నాయి. దాని మీద మొత్తం రాసి ఉన్నది. కలవాతి కండతో చూసిందే రాయా దానికి కన్ను బైరుగమ్మిని గుండెలు గుబెలు అంటుని ఏంటి భగవంత చంద్రసేన పట్టం అంటే ఇది చంద్రసేన పట్టం. చంద్రసేన మహారాజు అంటే నా మొగడే. చంద్రసేన మహారాజు భార్య చంద్రామతి అంటే ఇది వరకు నా మొగడికి నగవహిందా. చంద్రమతి కన్న కొడుకు వరబంతి రాజు పూబంతి రాజు బిడ్డ చామంత్ అంటే ఈయనకు ముగ్గురు పిల్లగండ్లు ఉన్నరా. అత్తునా పంచల కొడుక నువ్వు అడవి లోపల నన్ను లగ్గం చేసుకోగా నాకు ఇది వరకు లగ్గమైంది. నాకు ముగ్గురు పిల్లలు అంటే పబకారు ముండ కొడుక నీ ఎంపడ ఎందుకు అత్తురా. ముగ్గురు పిల్లల మీదకి నన్ను తీసుకొచ్చి నాకు పిల్లలు మరి లగ్గమై ముగ్గురు పిల్లలు వచ్చిన ఈ మాట నాకు చెప్పకపోతేవిరా. ఇళ్ళ నన్ను తీసుకొచ్చి కొడుకులు తెరవకుంటే దొంగతనారా మారు లోపల నన్ను ఉంచిరావురా. ఎల్ల కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి ఈయన కొడుకులు పెరిగినాక కొడుకులకు లగ్గాలైన తర్వాత అచ్చిన కోడల్ని ఇట్లా కొంచెం పొల్లై ఇది ఎవతంటే మా అవదచ్చినాక ఎక్కడి చెల కూడుకొని వచ్చింది. ఇది భోగం అంటే అది తంచనేను పోయి తల్లల పడాలి, అది గుర్తుతో పోయి నన్ను గుడిసెల పడాలి. నాది ఇంత పేరు అంత పేరు పెద్దవ్వా అండా ఉందా పీకిందా మమ్మీ నువ్వు ఓకే నిన్ను చూసుకొని ఈయన ఉంటున్నా నీ ధైర్యం చూసుకొని అవ్వా అవ్వ మన రెట్ట తిరిగి ఆడబడుతున్నాయే అవ్వా 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 బాబు అప్పుడు కలవాతి అనుకున్నది. నేను ఏమి చేయాలనుకున్నది అప్పుడు కలవాతి బగ్గు బగ్గుమని మండుకుంటా పూల చెండు పట్టుకుని ఆ చోట కూకున్నది. సెండి ఎక్కడ వైరాని తోటంతా ఎక్కలాడుతుంది. ఎక్కడ తిరిగి సెండి దొరుకుతుంది. తమ్ముడ అదురా సెండి కొడితే ఓని రారా తండ్రితోటి చెప్పి మళ్ళీ సెండి చేపిస్తాము వెళ్ళిపోదాం రారా తమ్ముడు అంటే ఆ తమ్ముడి భూపతి మహారాజు ఏమన్నాడు. అన్నా సెండి కనుక నా పానం మీద పర్వాలేదు సెండి దొరికేదాకా నీ ఇంటికి రానే రానన్నాడు. రారా తమ్ముడ నా సెండి నీకిత్త వెళ్ళిపోదాం రారా అంటే ఇలా సెండి ఓడగొట్టుకున్నామని మన తల్లి నన్ను కొడతారో తిరుగుతాడో కోపగించుతాడో నేను రానే రానని తోటల్లో పెరిగినా ఇంకా తమ్ముడు విడిచిపెట్టి నీ ఎట్లా పోవన్నా అని అల్లమా ఇద్దరుగా పిల్లగల్లు మా తోటల్లా తిరగాలని సెండి ఎంకులాడుకుంటా ఇద్దరున్న గల్లు అన్నదమ్ములు నియమరాదే తోటలో పయ్యాడు తిరుగుతున్నారు. ఆ దిక్కువాడు వచ్చే వరకల్లా అద్దాల మన దగ్గర పడుతున్నాయి. ఈ మాలకాడికి మన సెండి వచ్చింది కావచ్చు అని
నన్ను కావన్నాను కదా గిద మాట దిగి కడుతున్నది అమ్మా తల్లి శ్రీమద్వరమణ గోవిందో హరి అండవా నీ త్రాగులవనే అండవా నన్ను ఏ ఇంట్లోకి ఇచ్చే అండవా పోరడు మంచిగుండు అంటే ముదులకి నన్ను పుచ్చేసి అండవా ఒక్కరు కాదు ముగ్గురు పిల్లల మీదకి నన్ను దోసి అదే అండవా అమ్మ మాది చంద్రాశీల పట్నం మా తండ్రి చంద్రశీల మహారాజు మా తల్లి చంద్రావతి నా పేరు వరబంతి మా తమ్ముడు గోబంతి ఇంటికాడ మా చెల్లి శేబంతి ముగ్గురు ఒకటిసారి వచ్చాం మేము మా మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది అమ్మ మీరు తోటలో ఆడుకోగా మా చెండి మీ మాల మీద పడ్డది కావచ్చు మా చెండి నీకు దొరికితే మా చెండి మాకు ఎత్తి మేము పోతాం మా ఇంటికి మరి మా చెండి మాకు ఎత్తి మేము వెళ్ళిపోతాం గప్పుడు కలవ తరుకున్నది ఏదన్నా ఒక్క ఉపాయం చేసి అండ కడి పెడితే ఉండ కీలంజ కొడుకులు కావాలి ఈ నా వాంఛన కొడుకులు ఉన్నన్ని రోజులు ఇక్కడ నాకు నిలిచేందుకు స్థానం నాకు ఉండవదు ఐదుని పైన వేసి పైని పట్ట పైన వేసి తూర్పున పరమని వేసి అమ్మని బొమ్మని వేసి ఏడిళ్లకు మూడిళ్లకు మొదలు లేకుండా వేసి వీళ్ళు పాపకారి నా కొడుకులు దాన్ని వీళ్ళ ముగ్గురిని కరకర గొంతులు వచ్చి కగ్గి కాటోలు కాలబెట్టి ఇలా బొక్క లెక్క పెట్టబోతే నా పేరు కలవతని కదనుకున్నది ఇప్పుడు కలవాత అనుకున్నది వీళ్ళుంటే నా ఆట తాగదనుకున్నది కలవాత చూస్తుంది మా ఇంట్లో మీరు ఇల్లు మాదే ఇల్లు మీరు ఇల్లు ఎందుకు ఇల్లు మాదిరా నీది ఎట్లా మీ బాబు చంద్రశీల మహారాజు మీ బాబు భార్యని ఏంది మీ బాబు భార్యని కలవత్తింది మా మమ్మీ ఎప్పుడు చచ్చిపోయింది అయితే కనుక ఒక్క మాట చెప్తున్నా మీకేంటి మీకు అడవి లోపల మీ కన్న తండ్రి నన్ను కూడుకోనొచ్చుండు చిన్నమ్మను నేను అండవ చేసింది అండవ గుర్రపు బట్ట పెట్టినట్టు ఐదు చూసి దెబ్బతిస్తాడు మా చెండి మాకు ఇస్తే పోతాం సార్ ఇంకా ఒక్క మాట చెప్పుతున్నా మీ చెండి మీకు ఇయ్యాలంటే మరి రావు పిల్లగా వీళ్ళ మీద నింద మోపి పోరగలను కొల్లపాలి లేకపోతే మా పేరు మాత్రం కలవాలి కాదన్నా రావు పిల్లగా అమ్మా మీరు కొడుకులం కావాలి నువ్వు తల్లిది కావాలి అటువంటి మాటలు వరకమ్మా కొడుకులు ఎవరి కొడుకులరా నీకు తల్లి లేనట్లయితరా పదకారి ఉంటే కొడుకులు అలా కలవాతనుకున్నది ఏదన్నా ఒక్క ఉపాయం చేసి వీళ్ళని గుమ్మకులు వేసి అండ కడిపెడుతూ ఉండకి పిండి ఎక్కువ వేసి పూర్వం ఇచ్చగొడతనుకున్నది అమ్మ ఇద్దరు పిల్లగాళ్ళు పాపది వట్టంగా పాప కారి ఉండ చూసినవా ఇద్దరు పిల్లగాళ్ళు లోపల ఇద్దరులకు ఎప్పుడు గుంజుకపోతున్నదో అయ్యా పాప పాపమే తల్లి పోవడానికి తగిన బొమ్మను నేనున్నా శివ శివ తల్లి ఎటువంటి మాటలు వరకు నీ కాళ్ళకు మా తల్లి మాకితే నీ వెళ్ళిపోతామా వీళ్ళు నిందగట్టి పొంద బాధ ఎట్లా ఇయ్యందని కానాడు పాపకాడి ఉండదు ఆగో చెండి తీసింది రైక సాగు దాచుకున్నది చెండి రైక సాగు
రాసుకొని మీరు వీరులు తీరులు భుజబలసానులు అయినట్టయితే రైక సాటుకు ఉన్న సెండిని తీసుకొని వెళ్ళిపోమన్నది ఇద్దరు పిల్లలు ఇక్కడ మీరు పోతున్నారో రైక సాటు సెండి మీ వెట్ల తీస్తూ అమ్మ నీ కాళ్ళు నొప్పుదే అమ్మా నీ కడుపు తల పెడతాము మా సెండి మాకు ఇవ్వని కోసం కోసం ఎన్నగాడవలకంగా తమ్ముడు నువ్వు తల్లనిక తల్లివి అమ్మ మేము చేత పడితే తప్పు నోటికేమో తప్పులేదాడు చిన్నమ్మ మీద ఎగవారి నోట చెండి గుంజుకున్నాడే నోటితోటి చెండిని తీసుకొని పిల్లగాడు ఎటు మరి గురకంగా ఎంత పని ఎత్తి కూడా ఉరుకుతున్నారు అని అవి ఎగవాడి ఆ పిల్లగల ఎమ్మడి వరకు వచ్చి గిరిగిరి ఇద్దరు పిల్లగలు అందుకొని గిరిగిరి చెప్పింది వచ్చిన కొట్టింది ముయ్యిరా గంధం ముయ్యిరా అనుకుంటే పెయ్యన్ని కావలు పడుతున్నాయి ఇద్దరు పిల్లగలకు పెయినిందా గంధం పూస్తున్నది అద్దరు కాదురాలు చల్లుతున్నది ఎప్పటోల శని గుంజుతోని కలమాతి నియమనాల తమ్ముడా ఇక్కడ ఉంటే మనం బతుకురారా తమ్ముడా పోదామని తమ్ముడిని గుంజుకొని అన్నగాడు ఏనాడు వెళ్ళిపోతున్నారు ఇద్దరు అన్నదమ్ముల పెయ్యన్ని కావులు పట్టాయి గిచ్చులు పట్టాయి కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఇద్దరు ఆ తమ్ముడిని గుంజుకొని అన్నగాడు ఎప్పుడు వెళ్ళిపోతుండే చెండి మీద మన మన చెండి పోతే రారా తండ్రికి చెప్పి 10 సెంటినట్టు చేపిస్తారా అని ఆ తమ్ముడిని గుంజుకొని పోతుండే పాపకారి ఉన్న చెండి చేత వంటుకొని ఇలా దొరికిర్ర కూడా దోసకాయ కూడా సిక్కిర్రు మీరు సిక్కవలే పిట్టోలే ఇలా మీ తండ్రితోటి చెప్పి మిమ్మల్ని నిందపాలు వేసి పొందపాలు ఎత్తు నింద పెట్టి పొందపాలు ఎత్తనా అని అది ఒకనాడు వేసాలు ఒకనాడు వేసాలు కట్టి మేడల మీద అదే బంగారు బగ్గీస లోపల అద్దాల వారి లోపల ఏనాడు ఉన్నదో ఇద్దరు పిల్లగళ్ళు అన్నదమ్ములు కథ 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 వరకుంటా సెల్లున్న వాళ్ళ కాడికి వచ్చిర్రే అన్నలు అచ్చేటి అన్నల కళ్ళ చూసింది ఆడవిల్ల సేమంతి మరి పొంగర అన్నలు ఓ తీరు ఉన్నారు ఈ వెళ్ళ వచ్చేవరకల్లా ఓ తీరు అయ్యారు అన్నా మీది సిరికలమ కోసింది అయింది అన్నో అవసరం ఒక మళ్ళీ పీర సొందమైంది కాయలు పెట్టిన మామిడి ఎక్కడ తప్పిపోయినురా దులిపిన సింతోలే దుక్కటి ఇలుకుంటా వస్తున్నారన్నా మీకేమైందిరా అన్నప్పుడు పెద్దోడు వరపంతి ఏమన్నాడు మరి తమ్ముడా వీళ్ళ చిన్నమ్మ మనల్ని ఎగ్గుమొగ్గులాడిందంటే మన నాయన కడప ఎప్పుకుంటే కాళ్ళ మీద పడ్డ విధమైతుంది ఈ ముచ్చటి ఎవరితోటి చెప్పద్దురా అని ఇద్దరన్నదమ్మ అనుకోని సెల్లే మేము తోటల్లో ఆడుకోంగా మా సెండి వేయింది సెండి వేయిందా అని చిన్న పోయి మేము వస్తున్నావు సెల్లే అంతేగాని ఇంకేమో జరగలేదు అన్నారు అయితే కానీ అన్న మీ దగ్గర అంత అత్తరు కాకులాల వాసన వస్తున్నది మల్లెపూల వాసన వస్తున్నది పెయ్యన్ని కావులు పట్టాయి గిచ్చులు పట్టాయి ఇవి ఎక్కడి రాంటి ఓ సెల్లెరా మేము తోటల్లో ఆడుకోంగా సెండి 20 చెట్ల కింద పడితే మేము కానక ఉరికిపోయి సెండిని తీసుకురాగా చెట్ల కొమ్మలు గీరి మాకు పెయ్యన్ని కావులు పడ్డాయి సెల్లే ఆ మల్లెపూల తోటల్లో మేము ఆటలాడంగా మల్లెపూలు మా మీద వాడి మల్లెపూల వాసన వస్తుందో అన్నారు నమ్మింది ఆడి వీళ్ళ శాబంతి వాళ్ళకి ఆనాడు చూడు ఇద్దరు అన్నగళ్ళకు తలాల తానం చేసిన పోయి అన్నగళ్ళకి అన్నం పెట్టింది 7 మాల మీద ఇద్దరు అన్నదమ్ములు చిన్న పోయి పండుకొని ఉన్నారు ఈ అన్నల సంగతి ఇక్కడ ఉండని గాని అది బాది తోటల్లో పాపకారి కలవాది మేడల మిద్దెల్లో అగరాని ఏషాలు కట్టి మేడల్లో ఉండని గాని రాజుల కచ్చిన ఇక్కడ రాజ్యవేలుడు అటువంటి చంద్రశీల మహారాజు కలవాది వాళ్ళకు పోతున్నాని ఎట్లా బయలు వస్తున్నాడు రామ రామ అడిగెళ్ళి రాజు తోటల్లా ఉన్నారా మాలగాని కచ్చేరా కలవాది ప్రేమతోటి ఉన్నావే కదా ఏమనుకోవాలి ఇంకా ఇప్పుడు ఏమనుకోవాలి ఉన్నావంటున్నావు
ఇంత సంసారం చేస్తానా అలా ఎక్కువ తినాలి గారు మీరే చేయొచ్చు. ఏమైంది సప్పవాడి పేరు అయిపోయింది అక్కడ బాబు కూడా సప్పవాడు అక్కడ ఆయన సప్పవాడు ఇక్కడ ఇది సప్పవాడు అటు ఆయన చెప్తుంది నాకు చెప్తుంది అగో మళ్ళా ఆయన లేచినట్టు ఇప్ప పువ్వులు ఎక్కడే ఇప్ప పువ్వులు ఎక్కడే గానాడు చూడు రాజు వచ్చి బామా కలవాతి అని పిలువంగా గానాడు కలవాతి అనుకున్నది ఏమి చెయ్యాలని పాపకారముండ ఆ గొర్రంకులాడికి రైక పట్టిస్తే కంపకెట్టి సిప్పుకున్నట్టు ఏమి చెయ్యాలని అని భర్త చివరకల్లా అది ఆలోచించుకున్నది కలవాతి నదనా ప్రాణనాదా ఓ నాదా నదనా ప్రాణనాదా ఓ నాదా ఏమంటే చెప్పవాలే ఓ నాదో నేనేడబోతున్నయ్యా ఓ నాదా చెప్పుదామంటే నాదా ఓ నాదా నోడత్తలేదు కాదే ఓ నాదా నాదో మీద మన్ను ఆడావాలా పొత్ర మీద దుమ్ము ఆడావాలా లంగ సట్ట ఉన్నది రావో మొగడా లంగ సట్ట ఉన్నది నీ అడ్డమైన దినాలు గాను రా నీ పొడవైన దినాలు గాను రా నీ నావు నరకరా నిన్న 5-6 మొత్తుల్లో పెట్టరా నిన్ను దొంగలు పొడవరా నువ్వు ఏమంటే చెప్పవలరా ముసలోడా ఎప్పుదామంటే కదరా ముసలోడా నోరెత్తలేదురా ముసలోడా నేను చెప్పబోతే ఆ బాణం పోయే తట్టుంది చెప్తానేమో ఈయనం పోయే తట్టుంది నేను ఏమంటే చెప్పవాలేవో నాడా అడవి లోపల నన్ను లగ్గం చేసుకొని వచ్చినావు ఈ రంగు మారు లోపల నన్ను ఉంచినావు కానీ నిన్నకి టైంకు ఏమైంది అడవి లోపల లగ్గం చేసుకున్నప్పుడు నాకు ఇది వరకు నా భార్య ఉన్నది నా భార్య వచ్చింది నాకు 2 కొడుకులు 1 బిడ్డురా నువ్వు చెప్పినావు రా ముసల్లచ్చ కొడుక నువ్వు ఫస్ట్ అయిండు అనుకున్నారా సెకండ్ అయిండు లంచ కొడుకు నాకు తెలియదు కాదురా నువ్వు నన్ను తీసుకొచ్చి కొంపలు నూకుతివి అచ్చినాక నా కొడుకులు నా బిడ్డలు ఉన్నారు అని చెప్పినా మంచిగా ఉంటుండే ముంద కొడుక నిన్నకి ఇయ్యలకు నీ 2 కొడుకులాట మరి నేను ఈడున్న సంగతి ఏమి తెలుసులో తెలియదు నాకు తెలియదు కానీ అచ్చులచ్చుడితోటే మీరెవరు కొడుక అంటే నేను చంద్రతీర పట్టణమైన చంద్రసేన మహారాజు కొడుకులు అన్నారు చంద్రసేన మహారాజు కొడుకులు అంటే వాళ్ళని చూస్తే నా ఎత్తు కొడుకులు నా కొడుకులారా మీ అయ్య నన్ను గిట్టలకు వేసుకోలచ్చిండు కొడుకాని నేను చెప్పినందుకు మాకు చిన్నమ్మ అవుతావా అని ఆ పాపకారు ముండ కొడుకు రా కొడుకాని తీసుకొచ్చి కొడుకుడు కొడుకు అన్నవండి నా అక్క కొడుకులైతేంది నా కొడుకులైతేంది నా అక్క కొడుకులైతేంది రా కొడుకు అని కూకుండా పెట్టి ఉడుకుడు కన్నం పెట్టినాక వాళ్ళు కొడుకు అన్నం తిన్న తర్వాత వాళ్ళ కండ కావుర వచ్చి మదాల మస్తు వచ్చింది కిందిరాక మీద నుంచి కింది నుంచి మీద దాకా చూసి ఓ చెట్టరండా నువ్వు మా బాబుకి ఎట్లా వచ్చినవే మా బాబు ముసలోడు మేము పనుసొల్లమని నా అందసందం చూడలేక గొర్రెల్ల గొర్రె పోతాలే మేకల్ల మేక పోతాలే నేను చిన్నమ్మ నడంగాని 2 కొడుకులు వచ్చిన సింగు పట్టి గుంజినారే ఓ మొగడా నా సింగు పట్టి గుంజినారా లంచ కొడుక నా
కొంగు పట్టు గుంజునర్రా లాంటి కొడుక నీ పెద్ద కొడుకు సిగ్గుపడితే చిన్నోడు కొంగు పట్టి గుంజీరు ఇద్దరు కలిసి గుంజుకుంటా చీకటర్లకు దొరికిన పేరు అయ్యా ఈ కోచిమక్క లంజ కొడుకుడు లంబడి లంజ లంబడి లంజ ఈ లంచ కొడుకు చూడు లంబడి లంచ నోరు నిండి అంటుండు నన్ను సిగరెట్లో దొరకపోయి అయ్యా ఇక సిగరెట్లకి వెనక అయ్యా నేను పిల్లి పెట్టిన కొన్ని అయినా అయ్యా లేవు ఎసిరో నాకు ఖాళీ లేదు అద్దురా నీ చిన్నవనరా నీ తల్లిని కొడుక అంటే నువ్వు బతుకుతావే ఎక్కడ బట్ట కడతావే నిన్ను ఉంచుతావే నిన్ను పానం తీస్తావని నన్ను ఏవో వేసిర్రు ఏవో వేసినాక కాలుపుర తలబెట్టినా కాళ్ళ మీద పడ్డ కానీ పదకారు ముండ కొడుకులు ఏ చదువుతున్న పడ్డారయ్యా నా కొడుకుల మీద నిందలు పెడుతున్నావే నా రక్తం నీతి తప్పది నా వంశం లోపల నీతి తప్పది సత్యవంతులు నా కొడుకులు కొట్రా కొన్ని చుట్ట పెట్టుకోరా ఇక కొట్రా నా పానం తీసి చుట్ట పెట్టుకోరా ఉండరా నేను ఉండనా గడ్డ పోతుకన్నా వదగా నీకుంటారా ఇక గడ్డ పోతుకు వదు ఉంటే కానీ ఆయన తాటర్ ఎత్తుకుంటున్నా అవి గడ్డం పోతూ తాటరా సార్ అవుతుందా కాలిపోతే మళ్ళీ వైరింగ్ వేసుకుంటే సిద్ధపడి దగ్గర ఉండే నీ కొడుకులు వీడికి రాలేదంటున్నావా మంచులు అరే నాదా నీ కొడుకులు రాలేదంటున్నావు పథకాలు ముండగప్పుడు చూసినవా పూల చెండు తీసింది ఇద్దరు పిల్లగన్న దగ్గర మెడ లోపల లింగాల శనలు గుంజుకున్నది పూలబంతులు తీసింది అమ్మమ్మరి ముంగాట ఎక్కడ ఉన్నది నీ కొడుకులు చూడు చిక్కలవాతిని కొట్టలేనప్పుడు నువ్వు ఇట్లయితే నమ్మవాని తెలుసు రాదా అందుకే నా దగ్గర వాళ్ళు మంచుకున్నా నీ సెంటికి తీసి రాజు ముంగట పెట్టింది సెంటిని చూసే వరకల్లా చంద్రశీల రాజు గుండెలకు బిల్లువన్నాయి జాలి గుండె చల్లు అన్నది నల్ల గుండె వలిగింది 4 భాగాలు అవుతున్నది ఎడవ పిక్క చల్లు అని ఎన్నుకున్న చిల ఎక్కుతున్నది ఇది వారు కలవాది చెప్తే నా కొడుకులు రాలేదు అనుకున్నా నా కొడుకులు సత్యవంతులు అనుకున్నా సామర్థీయులు అనుకున్నా నా వంశముల నీతి తప్పదనుకున్నా నా రక్తముల నీతి తప్పదనుకున్నా ఎంత పని ఎత్తిర్రా కొడుకు చిన్ననాడు తల్లి ప్రాణం పోతే కడప కద్దుకొని సాదుకున్నారా ఇయ్యల్లా ఈ రోజు లోపల చిన్నమ్మంటే తల్లి వెనక తల్లిరా తల్లి కడపలో మరి కాలు లోప మీకు ధైర్యం ఎట్లా వచ్చారా ఎవరి కొడుకులు బంధబాంచలోని కొడుకులు ఇవన్నీ ఈ రోజు లోపల ఇద్దరు కొడుకుల ప్రాణం ఇత్తాన్ని గడగడ గాతలు పెట్టి చంద్రవాయుధం సీత పట్టుకొని ఎల్లెండుగా రాదు ఇద్దరు కొడుకుల ప్రాణం పిండి వాళ్ళ వరకు రాజు బయలు పోవాక రాజుకు మట్టం తిరిగి రాదా నీ దొంగలు వరువా నువ్వు ఎవరు చెప్పావో నడుస్తుంది పునర్పోలకంటే ఆవాస కొరకుంటున్నావు అప్పుడు అట నువ్వెవరు చెప్పావో ఏం చేస్తున్నావో ఏంది పొలాలను చంపుతారు సంపదా అద్దు కోస్తాలను అద్దు కోసుకోరు పిసలంజేవ మంచిలంజేవ నువ్వు నీ చేత నీ పిల్లగంట చంపుతున్నావా ప్రారంభ కాలానా నేను కడ తల్లుకున్న పెంచ తల్లుకున్నా
పుట్టరా కొంచెం మొక్కలు పడక పిక్కలతో నేను ఇలా కొడుకు ఎండ మొచ్చి చూసింది గవే చూసుకుంటుండ్రా నాలుగు వస్తున్నట్టు వీడు పిక్కలు చూసింది కొడుకు గవే చూసుకుంటుండు నాదా నీ కొడుకులు చంపుతానంటున్నావు నాదా నేను కథ తందుకున్నా పెద్ద తందుకున్నా ఏ పాపం ఎక్కడ కొట్టున్నావు అందుకని నాదా ఒక్క మాట చెప్పుతున్నా నీ ఇద్దరు కొడుకులైన ఒక్క తల్లి కొడుకులు 7 కటికొళ్ళు చేతులు పెట్టి నీ ఇద్దరు కొడుకులు తీసుకుపోయి కనకాలమ్మ బండ మీద నీ కన్న కొడుకులు మాత్రమే బాబకారి ముండ కొడుకులు చిన్నమ్మనంగా నన్ను కొంగు బట్టి సింగు బట్టి ఎప్పుడు గుంజిర్రో నన్ను ఎప్పుడు కన్న తోడు చూసిర్రో నన్ను చూసినా నీ కొడుకుల పాపము కన్ను ఉండద్దు నాదా 2 దప్పురాలు తీసుకుపోయి మరి అదే కాకుండా పిడికలు తీసుకొచ్చి తప్పి పెట్టి ఎర్రగా దప్పురాలు కలిసి సప్పండ వర్ణం అంత చూడంగా మీ ఇద్దరు కొడుకుల కంతలల్లా దప్పురాలు పడిచి ఇద్దరు కొడుకుల కళ్ళు తీసేయాలనాదా అట్లయితే నీకు ఉంటా లేకపోతే ఇద్దరే ఏమో కరవాది ఏమన్నది నా వారి సీత వల్ల ప్రాణం తీయకు నేను కరటానికి ఉన్న పెద్దదానికి ఉన్నా నీ సీత వల్ల ప్రాణం తీస్తే ఆ పాపం నాగా గర్భాన్ని బట్టి పీడిస్తుందేమో అల్ల పాపాత్మలు కాబట్టి నావా మరి ఇటువంటి ఇళ్ళ వాళ్ళ కేసుల శిక్ష చూస్తే లోకం మీద ఇంకా ఏ కొడుకులు ఏ చిన్నమ్మను ఏ పెద్దమ్మను ఇటువంటి మాటల వల్ల రాదు కొంగు బట్టి గుంజరాదు సిగ్గు బట్టి లాగా రాదు కచ్చీరకల్లని ఊరు లోపల అటువంటి పట్టణం మీద ప్రజలందరూ చూడంగా ఇద్దరు కొడుకుల కటికొల్ల చేతులు పెట్టి జానడు తాళి పెద్దలు పిల్లలు కట్టుకొని మోకాడి ముద్రతోటి మొసేలు పొట్లతోటి మారవాళ్ళు దెబ్బలు కొట్టుకుంటా ఊళ్ళకేరి కొత్త మిషన్ కుక్కోని గుంజు కచ్చి రాజుల కచ్చీరికడ సప్పన్న వరణం మంది అందరూ చూడంగా కాళ్ళు రెక్కలు కట్టి పిడికలు తప్పి పెట్టి ఎర్రంగా కొడుకులు కాల్చి ఎర్రని కొడుకులు తీసి చూసేటి కళ్ళ నాటారే నాదా